ఎమర్జెన్సీ అనేది, అత్యవసర పరిస్థితి అనేది నిస్సందేహంగా చాలా ఘోరమైన అధ్యాయం. అది ఒక పెద్ద అపశృతి. ఇంగ్లీష్ లో చెప్పే అపరేషన్. అంటే గుండె ఇలా కొట్టుకుంటూ ఉండాలి. లబ్డబ్ అని గంటకు 64 సార్లు, నిమిషానికి 64 సార్లు. గంటకు 64 సార్లు కొట్టుకుంటే అంతే సంగతులు. నిమిషానికి 64 సార్లు. అది లెక్క తప్పితే అది ఆపరేషన్. అటువంటి ఒక తీవ్రమైన ఆపరేషన్ ఎమర్జెన్సీ. దానికి కారణం ఇందిరాగాంధీ గారు అనే పదవికి సంబంధించిన ముప్పు. 20 మాసాల పాటు ఎమర్జెన్సీ నడిచినా కానీ ప్రజా ఉద్యమాలు ఏం తగ్గలేదు కదా. అన్ని నిషేధాలు పెట్టి, కదిలితే ఆంక్షలు పెట్టి, ఇవన్నీ పెట్టినా ప్రజలు రాష్ట్రంగా పనిచేశారు. నాయకులు రకరకాల ఉద్యమాలు నడిచాయి, అనేక చిత్రహింసలు జరిగాయి, అనేక మంది చనిపోయారు, అవన్నీ ఉన్నాయి. 10,000 మందిని కనీసం అరెస్ట్ చేశారు. వాళ్ళలో అనేక మంది ఇప్పుడు రాస్తున్నారు. కానీ ఒక పెద్ద ప్రచారం ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా వీరోచితంగా ఎమర్జెన్సీని ప్రతిఘటించారు. ఆర్ఎస్ఎస్ వల్లనే ఎమర్జెన్సీ ఓడించబడింది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా 2 ముఖాలు. ఒక ముఖంలోనేమో పార్లమెంట్ లో ప్రధాన పక్షంగా ఉండి బిల్లును నిప్పులు కక్కుతూ మాట్లాడిన ఏకే గోపాలన్ గురించి వీళ్ళు ఎవరు చెప్పరు. అపోజిషన్ ఇన్ ది లోక్సభ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, అపోజిట్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఆ రోజు పార్లమెంట్ లో సిపిఎం పార్టీకి 25 మంది సభ్యులు ఉన్నారు, జనసంఘానికి 11 మంది సభ్యులు ఉన్నారు. వాజ్పేయి వాజ్ ఇంపార్టెంట్ లీడర్, బట్ నాట్ సో ఇంపార్టెంట్ లీడర్ యాజ్ భూపేష్ గుప్తా, సిపిఐ నాయకుడు. వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. ఆయన కూడా చాలా నోన్ లీడర్. సో లెఫ్ట్ పార్టీస్, అందులో సిపిఐ వైఖరి తీసుకుంది, సిపిఎం వైఖరి తీసుకుంది. ఈ మిగిలినటువంటి పార్టీలన్నీ వాటిలో ఇందిరాగాంధీ గారు జైల్లో పెట్టారు. ఇది నడిచింది, కోర్టుల్లో నడిచింది, వీధుల్లో నడిచింది. కొంతకాలం అయిన తర్వాత 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో శాశ్వతంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండడానికి, ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడానికి చాలా సవరణలు తెచ్చి దాన్ని ఆమోదించుకున్నారు. పార్లమెంట్ వాళ్ళదే కదా. ఇది రెండో ముఖ్యమైన విషయం. అంటే దాన్ని చట్టబద్ధం చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. మూడోది, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, తండ్రి సీఎం అయితే, తండ్రి పేరు కొడుకు ఆటోమేటిక్ గా సీఎం. అంటే పాపం కొడుకండి, వాడు కాకుండా ఎవరవుతారండి? అంటే ప్రజాస్వామ్యం రాచరికంలో ఆటోమేటిక్ గా కొడుకులు అవుతారు, రాచరికంలో కూడా ఆటోమేటిక్ గా కారు. రాముడు రాజు కావాలా, భరతుడు రాజు కావాలన్న దాని మీదే రామాయణం. ధర్మరాజు రాజు కావాలా, దుర్యోధనుడు రాజు కావాలా అన్న దాని మీదే మహాభారతం. పురాణాలన్నీ అదే కదా. కానీ ఇందిరాగాంధీ గారి కుమారుడు కాబట్టి సంజయ్ గాంధీ గారు ఆటోమేటిక్ గా బాలభానుడు అని పేరు పెట్టి ఆయన్ను ప్రధాన నాయకుడిగా చేసే ఒక ప్రయత్నం కూడా జరిగింది. సో భారత రాజకీయాల్లో ఈ ఆశ్రిత పక్షపాతం, కుటుంబాలను తీసుకురావటం, ఎదురు తిరిగిన వాళ్ళను అణచివేయటం లాంటివి చాలా బాహాటంగా జరగటం ఆ సమయంలో పరాకాష్ఠకు చేరింది. అది ఇంకొక ఎమర్జెన్సీలో మనం చూసినటువంటి ఇంకొక పరిణామం. 4వది ముఖ్యమైనది, మీడియాలో ఎవరు ఏమి రాయకూడదు. ఆ రోజుల్లో పత్రికలు చూస్తే ఉత్పత్తి పెంచండి, క్రమశిక్షణ పాటించండి, ఇదే గోల. తల్లి కొడుకు, తల్లిని 20 సూత్రాలు, కొడుకు 5 సూత్రాలు, 20+5 25 ఫార్ములాస్. ఎక్కడ రైల్వే స్టేషన్ పోండి, బస్ స్టాండ్ పోండి, ఇవే సూత్రాలు. వీటితో నడిచింది కొంతకాలం. ఇలా నడిచినా ఎల్లకాలం నడవదు. చాలా మంది భావిస్తారు సిపిఎం నాయకులు, అంటే సిపిఎం వాళ్ళు సభ పెట్టారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ కాకుండా అనేక మంది బయట ఉన్నారు, అనేక మంది బలయ్యారు, అనేక మంది జైళ్ళకు కూడా వెళ్ళారు. ఎందుకు సిపిఎం నాయకులు ఎక్కువగా అరెస్ట్ చేయలేకపోయారు అంటే, నేను దుష్ట శక్తుల మీద, ఫ్యాసిస్ట్ శక్తుల మీద, వీటి మీద పోరాడడానికి పెట్టాను. అప్పుడు నారాయణ రెడ్డి గారు పాట కూడా రాశాడు, పదవులకై పెనుగులాటలు, బిరుదులకై కుమ్ములాటలు, రాహువు పట్టిందా జాతికి రక్తం చచ్చిందా అని. రాహువు పట్టిన జాతిని బాగు చేయడానికి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు. ఇది థీరీ. మరి సిపిఎం వాళ్ళు రాహువులు కాదు కదా, వీళ్ళు ప్రజల కోసం ఉండేవాళ్ళే కదా. కాబట్టి ప్రపంచానికి చూపించడం కోసం కొంతకాలం పాటు కొంతమందిని ప్రముఖమైన వామపక్ష నాయకులను బయట పెట్టారు. ఇంకో వామపక్షమైన సిపిఐ దాన్ని పూర్తిగా నమ్మి ఇందిరాగాంధీ గారు నిజంగానే అభివృద్ధి నిరోధక శక్తుల మీద ఎమర్జెన్సీ ప్రయోగించారని ఆమె వాళ్ళు బలపరిచారు. ఇది ఒక ఘట్టం నడిచింది. కానీ ఇంత పెద్ద దేశంలో ఇన్ని
కోట్ల మంది ప్రజలను చిరకాలం తొక్కిపట్టడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి నెమ్మదిగా 76 చివరి నుంచి ఎప్పుడైతే రాజ్యాంగ సవరణల మీద చర్చ మొదలైందో అప్పటి నుంచి బహుశా ఇక్కడ కూడా జరిగినట్టుగా ఉంది. రాజ్యాంగ సవరణల రూపంతో చర్చ మొదలై నడిచి హఠాత్తుగా ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది. 1977 జనవరిలో హఠాత్తుగా ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఒక మాట. ఒక మీడియా సంస్థ ఉంది, ఆయన ఇప్పుడు లేడనుకోండి, మనిషి ఉన్నాడు, ఆ సంస్థ లేదు. సర్వే చేసి ఇందిరాగాంధీ బ్రహ్మాండంగా వస్తుందని చెప్పాడు. భలే చేశారు, బ్రహ్మాండంగా ఉంది, మీరే గెలుస్తారు, తొందరగా ఎన్నికలు పెట్టండి, ప్రతిపక్షాలంతా జైళ్లలో ఉన్నాయి అని చెప్పారు. నమ్మిందామె రాని అడిగింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. వాళ్ళు ఎప్పుడు ఏలిన వారికి అనుకూలంగా చెప్తుంటారు కదా, నిజమేనండి బ్రహ్మాండం గెలుస్తారన్నారు. వాళ్ళు ఎన్నికలకు వెళ్దామని నిర్ణయించుకొని ఎన్నికలు ప్రకటించారు. ఈ ఎన్నికలు ప్రకటించగానే ఏదో మూసున్న తూములు తీస్తే నీళ్లు తరుముకొని వచ్చినట్టుగా ప్రజల్లోనికి బ్రహ్మాండమైన వెల్లు వచ్చేసింది. ఒక 3 మాసాల కాలంలో ఎన్నికలు జరిగేసరికి ఇందిరాగాంధీ గారు తల్లి కొడుకు ఆ రోజు అందరూ ఆవు దూడ వాళ్ళకు గుర్తుంది. ఆవు పోయింది, దూడ పోయింది, ఇదే మాట పైనుంచి కింది వరకు. కాబట్టి ఇప్పుడు ఆవు అంటే మళ్ళీ గొడవ వస్తుంది. మళ్ళీ ఇప్పుడున్న దాంట్లో ఆవును ఏమన్నాను, మానవులను ఏమన్నా చేయొచ్చు కానీ ఆవులు ఏమనుకుంటా. అది ఇప్పుడు సూత్రం అది. గోవు చాలా పవిత్రమైంది, మానవులు పెద్ద లెక్కలో వాళ్ళు కాదు. ఇప్పుడు తాజాగా నడుస్తున్న కుబేరా చిత్రంలో చూస్తున్నట్టుగా ఇన్విజిబుల్ పీపుల్, వీళ్ళంతా పెద్ద లెక్కలో వాళ్ళేమీ కాదు. ఎనివే మిత్రులరా, ఆవు పోయింది, దూడ పోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్, ఇందిరాగాంధీ వీళ్ళకి తిరుగులేదు, వాళ్లే సర్వస్వం అని చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని కూడా ప్రజలు ఓడించగలరు అనే ఒక పెద్ద గుణపాఠం దేశం నేర్చుకుంది. ఇంకా రెండో విషయం, ఈ ప్రతిపక్షాలు సిపిఎం కాక సిపిఐ కాంగ్రెస్ కలిసి చేశాయి. ఈ ప్రతిపక్షాలు ఏమో జనతా పార్టీగా ఏర్పడ్డాయి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మొరార్జీ దేశాయ్ దానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన పాత కాంగ్రెస్, తక్కువడే కాదు ఆయన కూడా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్న దాంట్లో గుజరాత్ ఎన్నికలు కూడా ముఖ్యమైనవి. గుజరాత్ కు సంబంధించిన ఒక నాయకుడు కూడా మొరార్జీ దేశాయ్ పాత్ర ఎక్కువగా ఉంది. సో ఆయన ప్రధానమంత్రిని చేసి పెట్టారు. అప్పుడు సిపిఎం వాళ్ళని కూడా మంత్రివర్గంలో చేరమని అడిగారు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, అకాలీదళకు 8 మందే ఉన్నారు, వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇచ్చాం, మీకు ఇంతమంది ఉన్నారు, మీకు 2-3 పదవులు ఇస్తాం, మీరు చేరండి అని. సిపిఎం వాళ్ళు చేరలా. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము బలపరుస్తాం. అలాగే బెంగాల్లో సగం సీట్లు మీరు, సగం సీట్లు మేము, బలవంతం మాదేనని ఒప్పుకున్నారు. కానీ మంత్రివర్గంలో మాత్రం చేరలేదు. ఆ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏర్పడినందువల్ల జరిగిన అతిపెద్ద ప్రయోజనం ఇందాక మనం చెప్పుకున్న 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేసింది. అంటే దేశంలో ఎమర్జెన్సీ అనే దాన్ని వ్యవస్థీకృతం చేసే ఒక పరిస్థితిని నివారించింది. ప్రజలు ఎన్నికల్లో సాధించినటువంటి గొప్ప విజయం. ఈ విజయంలో చాలా కీలకమైన పాత్ర వహించింది, బలపరిచింది సిపిఎం పార్టీ. దానంతటికీ అప్పుడు ప్రతినిధిగా ముందుకు వచ్చింది జనతా పార్టీ. ఈ జనతా పార్టీలో 3 రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. సోషలిస్టులు, జనసంఘం వాళ్ళు, స్వతంత్ర తదితర లోక్ దళ్ ఇలాంటి పార్టీలు. ఒకదానికి చరణ్ సింగ్, ఒకదానికి వాజ్పేయి అద్వానీ, ఇంకో దానికి మధు దండావతే, జార్జ్ ఫెర్నాండెస్, ఇట్లాంటి వాళ్ళు ప్రతినిధులు. మధు దండావతే, మధులిమాయ ఇత్యాదులు.